ఇస్తే ఎప్పుడు ఇస్తాను అన్నాడు. ఈ అన్ని సంగతులు అయ్యగారు చెప్తాడు. తర్వాత ఆయన కొద్దిగా సాక్ష్యం చెప్తాడు. ఆ సాక్ష్యం చెప్పిన తర్వాత అందులోనే వాక్యం కూడా చెప్తాడు. ఎందుకంటే ఈయన సాక్ష్యం కూడా మనం వినాలి కదా, వినాలి. మొట్టమొదటిసారిగా మన ఊరికి వచ్చింది ఈ అయ్యగారు. అయ్యగారు ఇది రెండోసారి కానీ ఒక్కసారి వచ్చిండు కానీ ప్రార్థనకు రాలేదు. ఒక రిసెప్షన్ కి నేనే తీసుకొని వచ్చిన, రవి రిసెప్షన్ అప్పుడు తీసుకొని వచ్చిన. జమ్మికుంటలో మా పాస్టర్ వాళ్ళ అన్న వాళ్ళ ఇంట ఒక ప్రార్థన చేసుకున్నాము. సో దాని కొరకని వచ్చిండు మొదటిసారి. అప్పుడు వచ్చినప్పుడు ఎలా ఒక ప్రార్థన చేసిండు, ఇక అయిపోయింది. తర్వాత ఇప్పుడు అయ్యగారు మొట్టమొదటిసారిగా మన మధ్యలోనికి రావడం. మరి ఈ అయ్యగారు కూడా మంచి ప్రవచనాత్మక అయినటువంటి మాటలు మాట్లాడతాడు, ప్రవచిస్తాడు. నేను ఆశ్చర్యపడింది ఎక్కడంటే, నాకు ఈ అయ్యగారు మొదట పరిచయం ముఖ పరిచయం లేదు కానీ ఈ ఫోన్ పరిచయం చేసింది మమ్మల్ని. ఎట్లా ఫోన్ పరిచయం చేసిందంటే లేదు, ఇప్పుడు చెప్తా, ఇది బెస్ట్ కదా. అయితే ఎట్లా పరిచయం అయిందంటే, నేను ఒక పెళ్లి సంబంధం చూసిన, ఇద్దరికి మంచి సరైన జోడని. ఆ పెళ్లి సంబంధం అయిన తర్వాత పెళ్లి అయింది వాళ్ళకి. మీకు కూడా తెలుసు, పేరు చెప్పాలంటే చెప్తా, ఎందుకంటే చెప్తేనే సరే, ఎందుకంటే సరే మంచి సంబంధం అయితే ఒకటి కుదిరింది. కుదిరిన తర్వాత ఈ పాస్టర్ గారికి ఇంకో పాస్టర్ గారు పరిచయం. ఆయన ద్వారా అబ్బాయి పరిచయం కాబట్టి ఆ అబ్బాయికి అమ్మాయికి పెళ్లి అయిపోయింది. అది అయిపోయిన తర్వాత ఈయన అడిగిండట, మంచి సంబంధం ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు పాస్టర్ గారు, ఎక్కడ కథ ఏంటంటే, నాకు పలానా సహోదరుడు పలానా పాస్టర్ గారు రాజపాల్ ఆయన నాకు బాగా తెలుసు, ఆయన ద్వారా ఈ సంబంధం కుదిరింది అని అన్నాడంట. అన్నప్పుడు అయితే మా అన్నయ్యకు పెళ్లి అయింది, విడాకులు అయిపోయినాయి, మా అన్నయ్యకి రెండో సంబంధం కావాలి, అట్లా నాకు కూడా పెళ్లి సంబంధం కావాలి, నాకు ఆయన నెంబర్ నేను మాట్లాడతా, నేను సెట్ చేసుకుంటాను అన్నాడు ఈ అయ్యగారు. అనగానే ఆయన నెంబర్ ఇచ్చినట్టు ఈ అయ్యగారు నాకు ఫోన్ చేసి ఇక పరిచయం చేసుకున్నాం ఫోన్లోనే. నా పేరు పలానా డానియలు, మీ నెంబర్ పలానా పాస్టర్ గారు ఇచ్చారు, మీరు పలానా వ్యక్తికి ఒక మంచి సంబంధం తెచ్చిరు కదా, నాకు కూడా కావాలి, మా అన్నయ్యకు కూడా కావాలంటే సరే సరే అయ్యగారు మంచిది అని చెప్పి మాట్లాడుతుంటేనే అయ్యగారు దేవుని ఆత్మచేత నింపబడి ఇక మా గురించి ప్రవచనం చెప్తుంది. నాకు అర్థం కాలే, ఫోన్లోనే చెప్తుండు ఆల్రెడీ, దేవుడు మీ గురించి చెప్తా ఉన్నాడు, ఇట్లా చెప్తా ఉన్నాడు అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఓకే మంచిదయ్యా అని చెప్పేసి ఇంకా అప్పటి నుంచి ఫోన్లో కలుసుకున్నాము. ఒకరోజు అక్కడికి నేను పరిచయం చేసే కాడికి రప్పించిన, ఇట్లనే ఆల్నెట్ ప్రేయర్ జరిగితే రప్పించిన, బలమైన ఆరాధన జరిగింది. ఆ విధంగా ఇక మనం ఫోన్లో కలుసుకోవడం, ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఎంత దూరమైనా వస్తుండు భారం కలిగి. అది దేవుని పరిచర్య కాబట్టి ఎక్కడికైనా ఆయన సిద్ధంగా. అసలు ఈ ప్రాంతం ఆయన తెలియదు, ఇది ఎప్పుడు రాలే కాబట్టి ఇక ఆయన సాక్ష్యం ఆయన చెప్తాడు, కొద్దిగా చెప్పి వాక్యం నన్ను వెళ్ళిపోతాడు. ఈ యొక్క సమయాన్ని నేను అయ్యగారికి అప్పగిస్తున్నా. అయ్యగారి పేరు కేవీఆర్ డానియల్ పాస్టర్. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడికి మహిమ కలుగాక. కూడి వచ్చిన అందరికి ప్రభు పడే షలోమ్. షలోమ్ అంటే సమాధానం కలుగును గాక. ఇక్కడ అధ్యక్షత వహించిన సంఘ కాపురమైనటువంటి రాజుపల్లయ్య గారికి వందనాలు. అలాగనే యవన కాలంలో దేవుని చేత యవన కాలంలో బాహుబలంగా వాడబడుతూ అభిషేకం చేత నింపమన్న దేవసేవకుడు పవనయ్య గారికి ముందు వందనాలు తెలుస్తున్నాం. కూడి వచ్చిన అమ్మకు అక్కకు నాన్నకి అందరికి మీ అందరికి వందనాలు. ఈరోజు నా జీవిత సాక్ష్యం చెప్పే ముందు ఒక సంఘటన చెప్తాను. ఒక వ్యక్తి అంట స్కూల్కి స్కూల్కి పంపిస్తే స్కూల్ పేరు చెప్పుకొని రోడ్లమ్మడి తిరుగుతున్నాడంట. స్కూల్ పోయి సాయంత్రం పెళ్లి కొట్టగానే చిన్న బ్యాగ్ పెట్టుకొని అమ్మా నేను స్కూల్ పోయి వచ్చినా అని చెప్తున్నాడంట.
అట్లా జరుగుతూ ఉంటే ఒకనొక దినమున స్కూల్ టీచర్ పిలిచిందంట. ఏమని? వాళ్ళ అమ్మ ఫోన్ చేసి, నీ కొడుకు ఎక్కడున్నాడో తెలుసా అమ్మ అంటే, ఎక్కడుంటా మేడం, నువ్వు భలే మాట్లాడుతున్నావు, స్కూల్లో ఉంటాడు అంటే, స్కూల్లో ఉంటాడు, దా చూడన్నాడు. రిజిస్టర్ చేస్తే ఆబ్సెంట్. ఏం సెంట్? ఆబ్సెంట్. మరి ఎక్కడ పోయినావు స్కూల్ కంటే? ఏ స్కూల్ పోయినావు? మూర్ల కింద స్కూల్ ఉంది మాకు. మూర్లకొంటి స్కూల్ ఉంది. ఏ స్కూలు? మూర్లకొంటి. ఏముంటది అక్కడ? మూర్లకొంటి ఏముంటది? పాన్పరాగ్. హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి స్థితిలో ఉన్న వ్యక్తులు నా జీవితంలో కొన్ని జరిగే సందర్భాలు చెప్తాను. మాది ఖమ్మం జిల్లా ఎలందు మండలం ముకుందాపురం. ఎవరు? ముకుందాపురం. మా నాన్నగారిది భద్రాచలం. 8 ఏళ్ల వయసులో మా నాన్న మా అమ్మని కొట్టేసి చిత్రించలు పెట్టి తలకాయ బద్దలు కొట్టాడు. ఏం కొట్టాడు? తలకాయ బద్దలు కొట్టి ఇష్టానుసారంగా తెల్ల వైట్గా ఉంటది మమ్మీ, పూలు పెట్టుకుంటా అనుమానం నర్సుగా చేస్తుండేది. ఎక్కడికి వెళ్తున్నా అవమాన పడుతూ ఇష్టానుసారం కొట్టేది మా నాన్నమ్మ. మా నాన్న తాగేసి గవర్నమెంట్ జాబ్ ఎలక్ట్రీషియన్. అలాంటి సమయం ఒకనొక దినమున నాన్న నన్ను తీసుకువెళ్ళి దూరాన పడివేశారు. పడివేసినప్పుడు దేని బిడ్డారా, అప్పటికి నా తల్లి తలకాయ వలగొట్టి కాళ్ళు కాల్చబడి ఉన్నది. ఆ సందర్భంలో మా మామయ్య గారు వచ్చి ముకుందాపురం నుంచి వచ్చేసి నన్ను తీసుకుని రావటం అయింది. 8 ఏళ్ల వయసులో నేను ఖమ్మం జిల్లాకు వచ్చి రావడం జరిగింది బిడ్డారా. అక్కడికి వచ్చిన కూడా నా స్కూల్ వేస్తే స్కూల్ పేరు చెప్పుకొని నేను సిపిఐ డెమోక్రసీ అనే పార్టీలో తిరుగుతుండేవాడిని. అప్పుడు మంచి ఎడ్ల బండ్లన్న జీవులంట చిన్న చిన్న షెడ్యూల్ వేసుకుని పరుగులు తీస్తుండేవాడిని. అలాగూ 6వ తరగతి నుంచి ప్రారంభించుకుంటూ జరుగుతూ ఉన్నది. జీవు పొద్దున 6 గంటలకు పోతే నైట్ 12 గంటలకు ఇంటికి వచ్చేది. కానీ నా తల్లి నేను వచ్చేంత వరకు అన్నం తినకుండా పనికి పోయి ఆ మొత్తకాడు కూర్చొని నా బిడ్డ ఇంకెప్పుడు వస్తానని చూస్తున్నాను. హల్లెలూయా. అయ్యగారు చెప్పినట్టే మా మమ్మ కూడా సగం వచ్చేది. శుక్రవారం వస్తే సార పోస్తారు కదా. మా అమ్మగారి పేరు ఏం పేరు? సమ్మక్క. మా మామయ్య గారి పేరు సారయ్య. సమ్మక్క సారక్క అంటారు కదా అట్లా. శుక్రవారం వస్తే భయం వేసింది నాకు. తడిసిపోయేది పాయింట్. కోడి మెడకే ఇరిసేసి జుట్టు ఇరిపేసుకొని గుడ్డు పలగొట్టి సార పోసేది. 3.5 సంవత్సరములు గాజు ఒక్క అటు సైడ్ బాగా అండి. అటు కమ్మవేరే సైడు సమ్మక్క సారకులు బాగా ఎల్లమ్మ ఇవ్వండి. సమ్మక్క సారకులు మేడం వచ్చేది ఇక్కడికి. మేము ప్రతి మేడం వచ్చి గుండు కొట్టించుకున్నాం. ఈ మేడలో తప్పిపోయాను కూడా నేను సరే తప్పిపోయిన కూడా ఆ మేడం ఎక్కడ దొరికిందో మరి. అలా జరుగుతున్నప్పుడు 6వ తరగతి నుంచి నేను యాక్చువల్లీ 7th డే బ్యాక్గ్రౌండ్. శనివారం ఆరాధన. ఏమిది? శనివారం నేను యేసుక్రీస్తు ప్రభువు అంటే ఉండేగా దగ్గర యాశ్వమేష అంటుండే. భాషలు మాట్లాడతా వీళ్ళేమో దయ మాటలు మాట్లాడతారు, భాషలు ఉన్నాయి అని అంటూ ఉండేవాడిని. పాస్టర్ ప్రవీణ్ కుమార్ గారిని కూడా దూషించే రోజులు. అలా నా కాలము దేవుని తెలుసుకో ముందు బొట్టు లేదే బయటకు అడుగు పెట్టేది కాదు. బొట్టు లేదే బయటకు అడుగు పెట్టేటని కాదు. పెద్దలో పడితే గల్ల పట్టుకునేది నువ్వు నాకు చెప్పేది అనేటువంటి. అలాంటి పాటలు తిరుగుతుంది కదా, మీటింగ్ జరిగితే పోలీసు అవుతాయి చెల్లరా చెల్లి అని పోలీసులు గల్ల పట్టుకో పిల్లల్లో వేసింట. అప్పుడు పిల్లలతో మిట్టి రుద్దుకొని పోయేది. అప్పుడు నాకు నీ తాడు తప్ప నువ్వు నన్ను కొడతావా అని అనుకుంటూ పోయేది. అలా ఉన్న సందర్భంలో దేని బిడ్డారా, ఒకనొక దినమున మాకు ఇల్లు కూడా లేకుండా ఉండే. అమ్మ రాత్రి మగలు 3 కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళేది. 3 కిలోమీటర్లు డే నైట్ నడుచుకుంటూ వెళ్ళి అలా వస్తూ కూడా ఆటో నుంచి కలదిరిగి పడిపోయిన రోజు. అలా కష్టపడుతూ ఇలాంటి 2 గదులు ఇల్లు కట్టుకుంటారు. 2 గంటల స్థలం కొని 2 గదులు ఇల్లు కట్టి ఆ ఇల్లు కట్టిన తర్వాత అక్కడికి వెళ్తే మా అమ్మమ్మ వాళ్ళు ఒకనొక దినమున హెల్త్ విషయంలో గొడవ అయితే అమ్మ చనిపోవాలనుకుంది. చనిపోవాలంటే బావి దిక్కొచ్చి తీసుకొచ్చి
అట్లా అడ్డమని కలిదిరికిన పండుకోబెడితే మా అమ్మమ్మ డొక్కులదంటే అంత దూరంలో పాడిపోయింది. మా అమ్మ పండుకుందంటే డొక్కులంతా వెళ్ళిపోయింది. అక్కడి నుంచి ఒక్కడే సీరుతారు నేను బిడ్డలారా. ఇల్లు ఫ్లోరింగ్ అయిపోయింది, డాబా స్టాప్ వేసిరు. చలికాలం, సేమ్ సిచ్యువేషన్. చలికాలంలో ఆ కర్రలు ఉంటాయి కదా, ఒక్కడి చీరతో నా తల్లి నాన్న నన్ను తీసుకొచ్చి ఆ చీర నా మీద ఒక్కటి చీరతో కప్పేసి పండుకోబెట్టింది. ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత చిన్నగా ఇక అప్పటికే పాటల మీద తిరుగుతూ డెకరేషన్లు ఇవన్నీ నేర్చుకుంటున్నాను. నేను ఇక 10వ తరగతి చేస్తున్నప్పుడు ఆ తర్వాత ఏమైపోయిందంటే తింటారా, నా 10th స్టడీ అయిపోయింది. 3 సార్లు వచ్చినా 3 సార్లు ఫెయిల్ అయ్యాను. సోషల్ మ్యాథ్స్ సబ్జెక్ట్ 10th క్లాస్లో 3 సబ్జెక్టులు 3 సార్లు ఫెయిల్ అయ్యాను. ఇవి బతికింత అయిపోయింది. ఊరిజనం ఎందుకండి బతుకు ఒక్కలాగా ఇస్త్రాకలంగా అయిపోయింది. మీ అమ్మకి దండగా నువ్వు ఉండి కూర్చుకొని వస్తుంటే చేత చూసుకోరా పోయి నీ ఉమ్మే పడతాను నా మీద పడతాను అని అంటున్నాను. ఆ పాటల మీద ఆ పని చేస్తే బోండాలు పెడితే హోటల్లో ఆ బోండాలు ఇస్తుంటే తింటూ ఉండేవాళ్ళు. అలా ఉన్నప్పుడు మా బాబాయ్ పుట్టిస్తుడు 7th డే ఆయన చర్చి నడిపిస్తాడు, పుట్టిస్తుడు చేస్తూ ఆయన చిన్నగా తీసుకెళ్ళటం ప్రారంభించాడు. ఎక్కడికి? చర్చికి తీసుకెళ్ళటం ప్రారంభించాడు. ఇంకా అలా తీసుకెళ్ళిన దగ్గర నేనే చేస్తూ అలా ఉంటూ ఉండేవాడిని. ఒక ఇలా ఇట్టుండాలి అట్లా చెప్తున్నది పాటలు పాడటం. ప్రార్థన చేయరాకపోతే ఇంత పెద్ద చిట్టు ఇచ్చేది, A4 సైజ్ పేపర్. ఇంత పెద్ద చిట్లో పేరు లిస్ట్ రాసుకునేది. ఇలా పేరు లిస్ట్ రాసుకుంటున్నది నేను పరిశుద్ధాత్మ. ఇది అలా నడుస్తూ కొన్ని రోజుల తర్వాత మన దహించగ్ని థామస్ గారి దగ్గర మా ఆత్మ తల్లిగా నేను వెళ్ళే అమ్మగారు అక్కడ ట్రైనింగ్ చేసింది. ఆమెకు ఒకసారి కలిసినప్పుడు మా అన్న ఆంజనేయ భక్తుడు, మా పెద్దన్న. నేను 2012లో బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళాను. 2012, 2016 బైబిల్ ట్రైనింగ్ చేశాను. 2012లో నా బైబిల్ ట్రైనింగ్కి వెళ్ళక ముందుకు అమ్మ అన్నయ్య చనిపోయే స్థితిలో, కుడికి అమ్మ ఎనిమికి అన్నయ్య చనిపోయే స్థితిలో మా బాబాయ్ గారు వచ్చి ప్రార్థన చేశారు. ఇట్లా మొన్న ప్రార్థన చేస్తున్నప్పుడు అన్నారు ఎస్కే రాష్ట్రం ఇది అన్నప్పుడు నేనే ఒక బాబు నువ్వు పై చెప్తావు, ఇవన్నీ దేవుళ్ళు లేవని మేము కొత్తగా చెప్తున్నావా అంటూ. నాకు జానపద గీతాలు అంటే చాలా ఇష్టం. ఊళ్ళో పొద్దుగల మా ఇంట్లో డెక్కు ఉండేది చిన్నది. నేను డెక్కు పెట్టిన తర్వాత ఊళ్ళో జనం వేసేది. ఖచ్చితంగా 4:30కి పాటలు పెట్టేది. పాటలు పెడితేనే పని చేస్తా, లేకపోతే పని కూడా ముట్టుకోలేదు. ఆ పాట ద్వారా అనేక మంది లేసి సౌండ్ ఎక్కువ పెట్టినది జానపద గీతాలు ఆ పెడతాం కానీ నేను కూడా పాడుతూ చేసే పని. అలా జరుగుతూ ఒకరికి భయంకరించి చిచ్చిపేసినట్టు ఒకటే ప్రార్థన చేసింది, చరిత్ర మార్చేసింది. ఆ తర్వాత ఇక నేను వీడిక్కుంటే పాడైపోతానని నాకు బైబిల్ ట్రైనింగ్ చేసే అప్పటిదాకా నాకు దేవుడు పిలుపుదని చదవలే. బైబిల్ ట్రైనింగ్ తీసుకుపోయారు. ఆ బైబిల్ ట్రైనింగ్ చేసిన బైబిల్ ట్రైనింగ్ చేసిన తర్వాత కూడా నేను పిల్లరా 1 year అయిపోయింది. ఆ 1 year అయిపోయింది మళ్ళీ బైబిల్ ట్రైనింగ్ యథావిధి అన్నట్టు మళ్ళీ ఎన్నిసార్లు పంపుతారా నాన్న బైబిల్ ట్రైనింగ్ అని. 1 సంవత్సరం అయిపోయింది సరిపోదా, మళ్ళీ పంపారు. ఆ తర్వాత తెలిసింది దేవుడు నా పట్ల ప్రణాళిక తెలుస్తుంది. అప్పుడు అర్థమైంది ప్రార్థన విధానం అంటే ఏంటని. ప్రార్థన చేసినప్పుడు నాకు తెలియకుండానే నేను కూర్చున్న బెడ్ నేను మండుచున్నవాడిని. హల్లెలూయా. నేను తెలియని అంటే పరిశుద్ధ ఆత్మదేవుడు ఉన్నాడా, అసలు భాషలు ఉన్నాయా, ఉంటే ఎవరితో మాట్లాడదు. యు స్పీక్ టు మీ, నువ్వు తెలియటున్నతో మాట్లాడాలను. ఒకేసారి దేవుడు అద్భుత రీతిగా శనివారం మనకి ఇప్పటికి గుర్తు, శుక్రవారం దినము నైట్ 12 గంటలకి పరిశుద్ధాత్మ దేవుడు తన భాషలతో నింపాడు. హల్లెలూయా. భాషలతో నింపాడు. అలా భాషలతో నింపినప్పుడు లైట్ వస్తుంది వెళ్ళిపోతుంది అనుకున్నాను. అలా కొన్ని రోజుల తర్వాత 2016లో గ్రాడ్యుయేషన్ అయిపోయింది. గ్రాడ్యుయేషన్ అయిపోయినాక నాన్న మా అమ్మగారు అందరూ దేవుని తెలుసుకున్నారు. ఎప్పుడైతే దేవుని తెలుసుకున్నదో అమ్మ
కుచ్చుకున్న గాజు ఒక ఎట్లా వెళ్ళిపోయిందో వెళ్ళిపోయింది. 3 సంవత్సరాలు ఇంత సెప్టిక్ కూడా అవ్వలేదు. తను బాప్తిస్తుంది, ఆ పూనుకు వాటిని బాప్తిస్తుంది తీసుకుంది. అనేక మంది ప్రవచన వరం, దర్శన వరం. మా అమ్మగారు ప్రతి మంగళవారం శుక్రవారం ప్రార్థన లేదే అన్నం సత్తి దగ్గరకు రాలేదు. ప్రార్థన లేదే అన్నం సత్తి దగ్గరికి వెళ్ళలేదు. శుక్రవారము మంగళవారం ఉపవాసం అంటే ఉపవాసం అంతే, కుటుంబం మొత్తం అంతేగా, ఇంకో మాట ఎత్తేదే లేదు. అలా జరుగుతూ కొండల తర్వాత అనేకమైన సేవకుల పరిచయం గట్ట ఫేస్బుక్లో ప్రాపసీ చేయటం. ఇప్పుడు నేను పాస్టర్ కేవీఆర్ దాని సమ్ డేస్ ప్రాఫిటిక్ ప్రవక్త అయిన కేవీఆర్ దాన్ని పిలవబోతున్న 5 ప్రవక్తలు ప్రవచించారు. 5 ప్రవక్తలు ప్రవచించారు. అలా మా ఆత్మ తల్లి గారి విషయంలో కూడా ప్రార్థన చేస్తుంటే అక్క మందిరం కోసం ప్రార్థన చేసినప్పుడు 3 నెలలు ఇక్కడ మందిరం స్థాపించబోతున్నా కన్నాను. కొన్ని రోజుల తర్వాత చెప్పింది, నానా నువ్వు ఒకనొక రోజున ప్రార్థన చేసినప్పుడు ఇక్కడ చెప్పు 3 నెలల్లో మందిరం కడతాను, 3 నెలలకు ముందే మందిరం స్థిరపరచబడింది చెప్పింది. మా ఆత్మ తల్లి గురించి నీకు ప్రవచన వరం ఇచ్చినట్టు అలా అనేక ప్రాంతంలో వాడుకుంటున్నాడు. నేను అనుకున్నాను నాకెందుకు ఇస్తాను, నేను ఏం చెప్తానేమనుకున్నాను. నా ఫస్ట్ మెసేజ్ ఏంటంటే, వాక్యం ఏంటంటే పరలోక ప్రార్థన. అది బైబిల్ టెన్, ఫస్ట్ బైబిల్ టెన్ ప్రాక్టీస్ అప్పుడు మాకు అదే నేర్పించాడు. సింపుల్ గా చెప్పేశారు. ఇక ఆ తర్వాత కొనసాగుతూ బైబిల్ ట్రైనింగ్ లో నుంచి అక్కడైతే నాకు ఎవరైతే టీచింగ్ చేశారో టీచింగ్ చేసిన వాళ్ళతో స్టాప్ గా నన్ను దేవుడు నిలబెట్టారు. నాకు వాక్యము చదువు చెప్పిన వాళ్ళతోనే నన్ను ఒక టీచర్ గా నన్ను నిలబెట్టుకున్నాను స్టాప్ గా. ఆ తర్వాత 2018లో పరిశుద్ధ దేవుడిని దర్శించి నువ్వు బయటికి నా షాలోం ప్రార్థన సావాస మందిరం నేను కట్టబోతున్నాను. అలా కొనసాగుతూ ఆ తర్వాత బయటకు వచ్చాను. ప్రభావాన్ని బయటకు రమ్మని వచ్చాను. వచ్చినంత ఏం నా లైఫ్ అంటే వెయిటింగ్ లిస్ట్ లో పెట్టాడు దేవుడు. అలా కొనసాగుతూ లాక్డౌన్ వచ్చేసింది. లాక్డౌన్ వచ్చింది. ఇట్లా ప్రభా నాకు వాక్యం చెప్పాలని ఆశ, మరి ఎలా చెప్పాలి నేను అన్నప్పుడు యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుడు కార్యం చేస్తాడు. యూట్యూబ్ ఛానల్ అనేక మంది వాక్యం అంటూ బలపరచబడ్డారు. హల్లెలూయా. అనేక మంది బలపరచబడ్డారు. అనేకమైన కార్యాలు జరిగే వాక్యం ద్వారా. అలా కొనసాగుతుంటే సెప్టెంబర్ రీసెంట్ గా సెప్టెంబర్ 20వ తారీఖు నాకు దేవ దర్శనం కలిగి నువ్వు 20వ తారీఖు మీటింగ్ పెట్టాలన్నాడు. ఏ దర్శనం? 20వ తారీఖు యవనస్తుల కూడిక నువ్వు పెట్టాల, ప్రతి చోట నశించిపోతున్న యవనుల్లోకి నా ఆత్మాభిషేకం మండించాలని మాట్లాడాడు. ఇలా మండిస్తూ అలా అన్నప్పుడు నేను ప్రార్థన చేస్తున్నప్పుడు డేట్ కన్ఫర్మ్ అయింది. 20వ తారీఖు సెప్టెంబర్ 20వ తారీఖు డేట్ కన్ఫర్మ్ అయింది. 3వ తారీఖు నేను ఆదివారం దినమున ఆరాధన ముగించుకొని వస్తున్నా. ఆరాధన ముగించుకొని వస్తూ రూమ్ లో కూర్చొని సాయంత్రకాల సమయంలో వాష్రూమ్ లో నీళ్లు రావట్లేదని ఒకరు కొత్త పైప్ లింక్ వేస్తున్నారు. 5 అంతస్తుల మీదకి ఎక్కాను దాని బిడ్డ. 5 అంతస్తుల మీదకి ఎక్కిన తర్వాత ఇంకో దానిపైన ఇట్లా రేకుల షెడ్ వేసింది. ఇట్లా రేకుల షెడ్ వేసింది, దాని మీద పైప్ లింక్ పెట్టింది. దానిపైన మన 4HK కేబుల్స్ ఉంటాయి కదా, కరెంటు లాగోయర్లు పొలాల్లో ఎంటేశారు. అది ఇట్లా ఎక్కాను. ఎక్కెక్కి తిరిగి వచ్చినప్పుడు ఇట్లా తిరిగాను. నన్ను ఇట్లా అద్దుకొని ఇట్లా పడవేసింది. గోడకి పడవేస్తే నాది ఇప్పుడు రేకులు, ఇటేమో రేకులు కిందికున్నాయి, ఇటేమో పైకున్నాయి. ఇట్లా మొత్తానికి ఇట్లా పడిపోయాను. ఈ కుడి చేయి మొత్తం కాలిపోయి చూడండి ఇప్పటికి ఎట్లా ఉంది. ఈ కుడి చేయి మొత్తం కాలిపోయి వెనక ఈపు కాలిపోయి, బనిని కాలిపోయి, బనించి ఈపు కాలిపోయి ఇక్కడ మేకు గుచ్చుకుంది. అలా జరుగుతున్నప్పుడు అప్పుడు కూడా అరుస్తున్నా అంటే ఏసయ ఏసయ ఏసైనంత ఊళ్ళో జనం చూసుకుంటారు, చూస్తున్నారు అందరూ. 5 అంతస్తుల పైన ఇటు పడినా చావే, అటు పడినా చావే. ఇటేమున్నాయి మేకులున్నాయి, అటేముంది ఇది సిలువ ఉన్నట్టు అది మేకు ఉంటాయి కదా, స్తంభం కట్టిన 4 మేకులు ఉంటాయి. అట్టున్నాయి పిల్లలు. 5 అంతస్తులు మీకు అటు నాకు మొత్తం అయిపోతుంది. చేత పడిపోయింది. నాకే విధంగా అంటే ఆంటీ 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 అని పిలుస్తున్నా. కింద అమ్మ వాళ్ళకి శబ్దం వినిపిస్తుంది. పిల్లలు మా పక్కన టెంపుల్ ఉంటుంది, అక్కడ ఆటలాడతారు అనుకుంది. చూస్తేనేమో కిందికి అక్కడ చూసిన ఆంటీ కలిదిరి పడిపోయింది. నన్ను చూసి కిందికి వెళ్ళి అమ్మని పిలిచినప్పుడు అక్కడి నుంచి తీసుకొని వచ్చి ఇంట్లో పడేసారు. ఎన్నడూ మా అన్న విషయంలో
ఎప్పుడు నేను కన్నీళ్ళు చూడలేదు. ఆ రోజు కన్నీళ్ళు కారుస్తున్నాను. నిన్నెవరు వెళ్ళమన్నారు, నిన్నెవరు వెళ్ళమన్నారు అని ఏడుస్తున్నప్పుడు నాకు ఏర్పడదు. ఆ తర్వాత కొనసాగుతూ అలా కొనసాగుతూ బెడ్ మీద పండబెట్టాను. అందరు వస్తున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు. అందరు వస్తున్నారు, చూసి వెళ్ళిపోతున్నారు. నాకంతా నా మనసు అంతా ఎక్కడ గుంజుతుంది. ఆ టైంలో మీటింగ్ ఉంది, అక్కడ 20 తారీఖు మీటింగ్ ఉంది. ఆ మీటింగ్ ఆగద్దు. కొంతమంది అయ్యారు అన్నారు, ఒక డాక్టర్ వచ్చాను, మీకు ఈ పరిస్థితులు ఉన్నారు కదా, మీటింగ్ ఆఫీస్ ఎవరిని పెట్టింటే మీరు నమ్మండి, నమ్మకండి, కానీ నా చివరి ఊపిరి ఉన్నంత వరకైనా రాష్ట్రీయ నా చివరి ఊపిరి ఉన్నంత వరకైనా ఆ మీటింగ్ లో మాట చెప్పి కను మూస్తాను దేవుని పెట్టారా అన్న రీతిగానే విత్ ఇన్ 1 వీక్ లో దేవుడు హీల్ చేశాడు. దేవునికి స్తోత్రం చెప్దామా. 1 వీక్ లో హీల్ చేసి ఘనంగా మీటింగ్ చేశాడు. ఆ మీటింగ్ స్టేజ్ ఎక్కుతున్నప్పుడు కూడా నా కాలు బెనికింది. సైతానా వెళ్ళు వేస్తున్నామని అన్నాను. స్టేజ్ ఎక్కాను. అద్భుత కార్యాలు దేవుడు చేశాడు. దేవునికి మహిమ కలుగుగాక. అదొకటి అయిపోయింది. సరే, అది అయిపోయింది అన్న స్థితిలో డిసెంబర్, అది నేను నా జీవితంలో ఇంతవరకు నేను ఎక్స్పెక్ట్ చేయలేను. అయిగా చెప్తూ కూడా నమ్మలేదు. నేను డిసెంబర్ 20 తారీఖు మీటింగ్స్ కన్ఫర్మ్ అయినాయి. 18, 19, 20 నాతో పాటు ట్రైనింగ్ చేసిన సేవకులు ఆంధ్రప్రదేశ్ అద్దంకి ప్రకాశం జిల్లాలో నేను వాక్యం ముగించుకున్నాను. 20 తారీఖు స్టేజ్ క్రిస్మస్ మీటింగ్కి వెళ్ళి వాక్యం ముగించుకొని స్టేజ్ దిగాను. ఫోన్ కాల్ వచ్చింది. ఏం తెలుసా, అమ్మకి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయిందని చెప్పారు కానీ తిరుపతి విషయం చెప్పారు. తర్వాత తెలిసిన విషయం తెలుసా, కుడిచే 2 ఎముకలు ఇరిగిపోయాయి. ఇక్కడ ఎముక ఇరిగిపోయింది, ఇక్కడ మోకాలకి 10 గుంట్లు పడ్డాయి. ఒక్కటే వైపు మళ్ళీ దెబ్బలు మొత్తం ఒకవైపే, కాలు మొత్తం కమిలిపోయింది. కింద బొట్టన వెనకాల బొక్క తొలగిపోయింది. హాస్పిటల్, సిఎస్ హాస్పిటల్లో ఒక్కడే నా అన్న. మార్నింగ్ అంతా అమ్మను చూసుకుంటూ, మార్నింగ్ అంతా అమ్మను చూసుకుంటూ, పొద్దున మధ్యాహ్నం సాయంత్రం పూట అమ్మను చూసుకుంటూ, నైట్ పూట హాస్పిటల్లో టాయిలెట్ పోసి ఎక్కడ పడుకున్నాడు. ఆయన మా పిల్ల ఒకటే మాట ఏమో తెలుసా, ఇదా సేవ ముగించుకుని రాను గుర్తు చెప్పదు సార్. నా ఊపిరి ఎక్కడికి పోదు, నువ్వు సేవ ముగించుకున్నారా సవాల్తో నా తల్లి చెప్తుంది. ఆ తెగింపుతోనే మీ మధ్యనే ఉన్నాను. అదైపోయింది. 25, 26 మీటింగ్స్. ఎప్పుడో డేట్ అడిగారు ఆయన, మమ్మీ 25, 26 మీటింగ్స్ ఉంటాయి. ఇల్లు బిడ్డ నాకేమవుతుంది, నా డాడీ ఉన్నాడు, ఎవరైనా నా దేవుడు నన్ను వెళ్ళన్నాడు. అద్భుతంగా 25, 26 మీటింగ్ కన్ఫర్మ్ చేసుకుని వచ్చాను. అది అయిపోయిన తర్వాత రీసెంట్ గా నేను డైరెక్ట్ గా హైదరాబాద్ నుంచి ఇక్కడికి రాలేదండి. ఈరోజు 18, 19 తారీఖు, సారీ 20 లాస్ట్ దినంలో, లాస్ట్ సోమవారం, అది ఆదివారము శనివారము మీటింగ్ చూసుకొని ఖమ్మం మెక్కలేటి వచ్చాను. మా మీటింగ్ అంటే వెళ్ళి బిడ్డ నాకేమవుతుంది, నా దేవుడితో పక్కనే ఉంటాయి, ఏసై నాతో మాట్లాడుతూ ఉంటాడు అని నేను జనగమేరిలో పరిచయం చేసినప్పుడు స్టేజ్ ఎక్కుతున్న కొద్దీ నా కంట్ల నుంచి నీళ్లు కారుతుంది. ఎందుకు తెలుసా, అత్తరు కూడా దాక్కున్న నా బతుకుని ఉన్నతమైన స్థానం, జ్ఞానులకి సిగ్గు కలిగించుటకే దీన దరిద్రుని నేను ఎన్నుకుంటున్నా. హల్లెలూయా, హల్లెలూయా. మన ఎవరికి పనికి రాకపోవచ్చు, కానీ దేవుడి దృష్టిలో నువ్వు పనికొచ్చే రాయివి. హల్లెలూయా. అలాగూ దేవుడిని కొనసాగిస్తూ అనేక ప్రాంతంలో
బెంగళూరు, మహారాష్ట్ర అనేక చోట్ల దేవుడు పరిచయంలో వాడుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం. మార్కు సువార్త 11వ అధ్యాయము 24వ వచనం. మన జీవితంలో పునాదిగా నిలిచిపోయి ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి. చాలండి. హల్లెలూయా. చిన్న ప్రార్థన. ఓనయ్య గారు చిన్న ప్రార్థన చేస్తాం. స్తోత్రాలయా. తండ్రి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడా, ఈ రాత్రి కాల సమయం నాయన ఈ నామానికి మహిమ కలగాల. తండ్రి వాక్యం ద్వారా మాట్లాడండి నాయన. పడిపోయిన ప్రతి బలిపీఠాన్ని కట్టండి, న్యాయపీఠాలను సరిచెయ్యగా ఇదిగో నీ ఆత్మచేత నింపుమని అడుగుచున్నాత్మ దేవుడా. మేమేమాత్రం మా సమయాన్ని వృధా చేయకుండా ఇదిగో గంటలు గంటలు ప్రభువా మేము టీవీల దగ్గర గడపకుండా ఇదిగో అనవసరమైనటువంటి మాటల వైపు మేము మళ్ళకుండా తండ్రి ఇదిగో ప్రార్థనలో గడిపే కృప యేసయ్య మా అందరికీ దయచేయమని తండ్రి. ప్రార్థన 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 ఈ ప్రాంతంలో ప్రార్థన ఉండునిగా. ఇదిగో ఇక్కడ కూడి ఉన్న మేమందరము తండ్రి ఇదిగో ప్రార్థిస్తుండగానే తండ్రి ప్రభువా అనేకులు విడుదల పొందునుగా కానీ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నా ప్రభువా ఇదిగో తండ్రి ఈ సంఘము ప్రార్థించుచుండగా నాయన ఈ గ్రామము విడిపించబడునుగా. ఈ గ్రామములో ఉన్నటువంటి ప్రతి ఒక్క విగ్రహార్థన కూలబడునుగా, మంత్రశక్తులు కూలబడునుగా. యేసుక్రీస్తు నామములో ప్రతి శక్తి నాయన నజరేయుడైన యేసు నామములో బంధించబడునుగా. నీకు స్తోత్రములు నాయన. ఈ గ్రామం అంతా నీవు పట్టుకోమని అడుగుచున్నాను. ఈ గ్రామము చుట్టూ నీ కంచె వేయమని అడుగుచున్నాను. ఆత్మ దేవుడా ఈ గ్రామములో ప్రతి ఒక్క వ్యక్తిని ప్రభువా నీవు మార్చమని అడుగుచున్నాను. అయ్యా నీ ఆత్మచేత నింపుమని అడుగుచున్నాను. ఇదిగో ఈ దినం మొదలుకొని ప్రభువా మేమందరం కూడా మా గ్రామం కొరకు ఏడుచుటకు సహాయం అయ్యా, నీ దగ్గర గోజాడుటకు సహాయం ప్రభువా. మా గ్రామము నశించిపోవద్దయ్యా, నా ప్రజలు నశించిపోవద్దయ్యా. ఇదిగో ప్రభువా కుల మత భేదము లేకుండా అందరూ ఏక హృదయంతో ఏక మనసుతో ఏకాత్మతో నీ సన్నిధికి వచ్చురుగా. నీకు స్తోత్రములనైనా. ప్రతి ఒక్కరు నీ సన్నిధిలో మోకరించుదురుగాక. నీకు స్తోత్రములనైనా. ప్రతి కులస్తులు నీ మందిరంలో ఉందురుగాక. నాయన నీవు నా తండ్రి మా కొరకు ప్రాణం పెట్టినప్పుడు కులాలను చూడలేదు, మతాలను చూడలేదు, ఇదిగో చిన్న పెద్ద తేడాను మీరు చూడలేదయ్యా. సర్వలోక మానవాళి పాపములు పోగొట్టడానికి ఇదిగో ఈ లోకానికి పంపబడిన నజరేయుడైన యేసు క్రీస్తు ఉన్న తండ్రి. ఇదిగో నాయన గొర్రె పిల్లగా మా కొరకు వచ్చావు, అందరి కొరకు నాయన నీ రక్తము చిందించావు అయ్యా. నీకు స్తోత్రములు నాయన. మా పాపముల్ని కడిగిన దేవుడవయ్యా. ఈ సత్యం అందరూ తెలుసుకుందురుగాక, అందరూ నీ దగ్గరికి వద్దురుగాక అని ప్రార్థిస్తాం. ఇది మొదలుకొని ప్రభువా ఇదిగో మాలో ఊపిరి ఉన్నంత వరకు ఈ ఉద్యమం వినాగి రగులుకొనుగా. నీకు స్తోత్రములు నాయన. ఇదిగో ఈ సమయంలో ప్రభువా ఇద్దరు సేవకులను ప్రభువా మా మధ్యలోనికి నడిపించి అయ్యా బలముగా మీరు వాడుకున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడా సహాయం చేయండి. వారిని వారి కుటుంబాలను వారి పరిచర్యను తండ్రి మీ చేతులకు అప్పగిస్తున్నామయ్యా. దీవించమని అడుగుతున్నాను. ఇదిగో ఈ దినము ప్రభువా ఈ యొక్క సమయం వరకు తండ్రి ఇదిగో నీ మందిరములో ప్రభువా మీతో గడిపే కృపను మా అందరికీ ఇచ్చిన ప్రాణం కొరకు వందనాలు. ఎవరికి లేని భాగ్యము ఎవరికి లేని ధన్యత ఈ సమయంలో మాకిచ్చినందుకు వందనాలు. దేవానికి స్తోత్రములు చెల్లిస్తుంటున్నాను. ఇదిగో నాయన ఈ మీటింగ్ జరగడానికి ప్రభువా సహకరించినటువంటి ప్రతి హస్తమును దీవించమని అయ్యా. ఏదైతే నాయన నీ బిడ్డలు సహకరించారో, ఏదైతే ముందడుగు వేసి నాయన సేవకాన్ని పరిచర్యకాన్ని చేశారో వారిని వారి కుటుంబాలను దీవించి నాయన ఇంకా రెట్టింపు ఆశీర్వాదం దయచేయమని అడుగుతున్నాను. ఇదిగో విన్నటువంటి వాక్యము ప్రభువా నా మా హృదయంలో ఫలింపజేయమని అడుగుతున్నాను. దానిని నెమరు వేసుకోవడానికి సహాయం చేయండి. చెప్పిన నీ సేవకుని దీవించి ఆశీర్వదించి ఇంకా బలముగా వాడుకున్నామని కృతజ్ఞతలు వందనాలు స్తోత్రములు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మాడినటువంటి యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, సంతోషం, సమాధానం ఇప్పుడెల్లప్పుడు సదాకాలం ప్రభు వచ్చేంత వరకు
కూడిన మనందరికి సకల పరిశుద్ధులందరికీ సదా తోడేండి నడిపించబడును గాక. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ఎవరైనా ప్రార్థన చేయించు.